నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలకి సమాధానం మనలోనే ఉందేమో అని? ఈరోజు మనం పరమ పూజ్య గురుదేవ్ అందించిన ఒక అద్భుతమైన ఆలోచన గురించి తెలుసుకుందాం. ఇది మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇక మొదలుపెడదాం. మన చుట్టూ ఒక్కసారి చూస్తే ఎన్నెన్ని సమస్యలో కదా! వార్తల్లో, మన జీవితాల్లో ప్రపంచమంతా ఏదో గందరగోళంలో చిక్కుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆహార కొరత అంటాం, ధరలు పెరిగిపోతున్నాయి అంటాం, ఆరోగ్యం, భద్రత, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దది. సరే, మనమేం చేస్తాం? వీటన్నిటికీ బయటెక్కడో పరిష్కారాలు వెతుకుతూ ఉంటాం. కాని అసలు సమస్య అక్కడుందా? ఒకవేళ మనం చూస్తున్న ఈ సమస్యలన్నీ ఓ పెద్ద మంచుకొండ కొన మాత్రమే అయితే, అసలైన సమస్య పెద్ద భాగం మన కంటికి కనిపించకుండా లోపల ఉంటే, ఆ ఆలోచనే అసలు విషయానికి మనల్ని తీసుకెళ్తుంది. సరే, మరి ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలమేంటి? గురుదేవ్ మాటల్లోనే విందాం అసలు కారణమేంటో. ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్. ఓ మొక్క వాడిపోతే దాని ఆకులకి రంగు వేయడం అది బాహ్య పరిష్కారం. కాని అదే మొక్క వేళ్లకి నీళ్లు పోస్తే అదే అసలైన పరిష్కారం. మన సమస్యలు కూడా అచ్చమిలాంటివే. పైపైన మెరుగులు దిద్దడం కాదు, మూలాల్లోకి వెళ్ళాలి. గురుదేవ్ చెప్పిన దాని ప్రకారం అసలు సమస్య పేరు విశ్వాస సంక్షోభం. ఆగండి, ఇదేదో మతానికి సంబంధించింది అనుకోవద్దు. ఇది మన నమ్మకాల్లో, మన ఆలోచనలలో వచ్చిన ఓ చిన్న వక్రీకరణ అనమాట. మనసు ఒక అద్దం లాంటిది. ఆ అద్దం మీద దుమ్ము పడితే బయట ప్రపంచమంతా సరిగా కనిపించదు కదా! ఆ దుమ్మే ఈ విశ్వాస సంక్షోభం. దీనివల్లే మిగతా సమస్యలన్నీ పుట్టుకొస్తున్నాయని అంటారు. అంటే విషయమేంటంటే, మనం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని టెక్నాలజీలు కనిపెట్టినా, మన ఆలోచన విధానం మారనంత వరకు ఈ సమస్యలు కేవలం రూపం మార్చుకుని మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. కలుపు మొక్కని పైపైన తీసేస్తే ఏం లాభం? వేళ్లతో సహా పెకిలించాలి కదా! మరి మూల కారణం మన లోపలే ఉంటే దానికి అంతిమ పరిష్కారమేంటి? చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. మనకి వేర్వేరుగా కనిపిస్తున్న ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క తాళం చెవి ఉందట. ఆ ఒక్క కీ దొరికితే చాలు, అన్ని తలుపులు అవే తెరుచుకుంటాయి. ఇంతకీ ఏంటది? గురుదేవ్ చెప్పిన ఈ మాటలు చూడండి. ఇదే అసలు సమాధానం. అంటే నిజమైన మార్పు, యుగ పరివర్తన అనేది బయట రోడ్లుమీదో, పార్లమెంట్లోనో మొదలవదు. అది మన లోపల, మన అంతరాత్మలో మొదలవుతుంది. మన ఆలోచనల్లోని ఆ వక్రీకరణను సరిచేసుకోవడమే అసలైన విప్లవం. సో, ఈ మార్పుకు 3 సింపుల్ స్టెప్సున్నాయన్నమాట. ఫస్ట్, అస్సలు సమస్య మన బయట కాదు, మన లోపలే ఉందని యాక్సెప్ట్ చేయడం. సెకండ్, మన ఆలోచనల్ని, మన నమ్మకాల్ని సరిదిద్దుకోవడం మీద ఫోకస్ పెట్టడం. ఇక థర్డ్, ఆశ్చర్యంగా ఈ ఒక్క మార్పు చాలు, మిగతా సమస్యలన్నీ అవే సర్దుకుంటాయి. సరే, ఈ అంతర్గత మార్పు ఒక కొత్త యుగానికి ఎలా దారితీస్తుంది చూద్దాం రండి. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఉంది. ఒక్క దీపం వెలిగిస్తే అది ఇంకో 10 దీపాల్ని వెలిగించగలదు. అలాగే ఒక్క వ్యక్తిలో మార్పు మొదలైతే ఆ వెలుగు నెమ్మదిగా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే ముందు మనలో ఆ దీపాన్ని వెలిగించుకోవాలి, అంతే. కాబట్టి ఈ విశ్లేషణ చివరికి మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ప్రపంచాన్ని మార్చే శక్తి మన చేతుల్లో కాదు, మన మనసుల్లోనే ఉందా? మన లోపల మనం చేసుకునే ఒక చిన్న మార్పు బయట ప్రపంచంలో ఒక పెను మార్పుకు కారణం కాగలదా? ఏమంటారు?